హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజలక్ష్మి కుకింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో శనగపప్పు లడ్డు అండి. వీటినే పుట్నాల పప్పు లడ్డు అని కూడా అంటారు. ఇది హెల్త్కి చాలా మంచిది. రోజుకొకటి తింటే కనుక మంచి ప్రోటీన్ అండ్ ఐరన్ కూడా అందుతాయి అన్నమాట. సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. 1 కప్పు పుట్నాల పప్పు అయితే తీసుకుంటున్నాను. సేమ్ అదే కప్పుతో 1/3 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. కరెక్ట్గా అయితే పాకం అయితే వస్తుందన్నమాట. 2 కరెక్ట్గా సరిపోతాయి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని 1/3 కప్పు బెల్లాన్ని అయితే దీనిలోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది దీనిలోకి ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకోవటం వల్ల పాకం అనేది లేటుగా వస్తుందన్నమాట. అలా కాకుండా ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ అని కనుక వేసుకుంటే పాకం త్వరగా వచ్చేస్తుంది. ఇలా కంప్లీట్గా బెల్లం అంతా కరిగేంత వరకు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పూర్తిగా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని బెల్లంలో రాళ్ళకి ఈ విధంగా తీసుకుని వడగిన్నెతో వడగట్టుకోవాలి. ఈలోపు ప్యాన్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. బెల్లం సిరప్ని అయితే దీనిలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కడ అడుగంటకుండా స్పూన్ తోటి తిప్పుకుంటూనే ఉండాలండి. పాకం వచ్చేంత వరకు తిప్పుతానే ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పొంగొస్తుంది కదండి. ఇలా పొంగొస్తే కనుక బెల్లం అనేది మంచి బెల్లం అని అర్థం అండి. ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా దీనిలోకి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఒక 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కంప్లీట్గా దీనిలోకి కరిగేంత వరకు ఈ విధంగా కరిగించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఒక గిన్నెలోకి వాటర్ పోసుకుని పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను చూడండి. పాకం అనేది దీనిలో వేసుకున్నప్పుడు కదలకోకుండా ఉండాలండి. ఈ పాకం అనేది ఇంకా రాలేదండి. మరొకసారి అయితే చెక్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ ఆగాకైతే నేను ఒకసారి చెక్ చేసి అయితే మీకు చూపిస్తానండి. చూడండి, పాకం అనేది చక్కగా ఎక్కడ కదలకుండా అక్కడే ఉంది. ఇలా వస్తే కనుక లడ్డు చుట్టుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే శనగపప్పుని దీనిలోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం కంప్లీట్గా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా ఉంచేసి కంప్లీట్గా ఈ విధంగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి, మీరు వేడిని తట్టుకోలేము అనుకుంటే కనుక ప్లేట్లో వేసి అచ్చులాగా కట్ చేసుకోవచ్చండి. మరి చల్లారిపోయేంత వరకు కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేతులకు నీళ్లను అద్దుకుంటూ లడ్డూల్లాగా ఈ విధంగా చుట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది. మరొక లడ్డూను కూడా చుట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా సరిపోతుంది అనమాట. ఇవి గట్టి పడిపోతుంది అనుకుంటే కనుక ఒకసారి అయితే హీట్ చేసి మళ్ళీ ఈ విధంగా అయితే చుట్టుకోండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయి అన్నమాట. ఎంతో హెల్దీ అయిన పుట్నాల పప్పు లడ్డు అయితే చూశారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన పుట్నాల పప్పు లడ్డు అయితే తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.